ఫ్రెండ్స్, నా పేరు కీర్తన ముత్యాల. ఈరోజు నేను మీ అందరికీ కూడా నా పర్సనల్ డీటెయిల్స్ కొన్ని పంచుకోవాలనుకుంటున్నాను. జనరల్‌గా మనందరం కూడా చూస్తూ ఉంటాము. లైక్ న్యూస్ పేపర్‌లో కానివ్వండి, వార్తలలో కానివ్వండి, ఒక 20, 30 ఇయర్స్ బ్యాక్ మిస్ అయిన మన కుటుంబ సభ్యులు మళ్ళీ కలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులు కలుసుకున్న తర్వాత వారి ఎమోషన్స్ అందరినీ మనం చూస్తూ ఉంటాం కదా! అవన్నీ చూసినప్పుడు నిజంగా మనసుకు చాలా బాగా నచ్చుతుంది. అంటే ఎన్నో ఏళ్ల క్రితం మిస్ అయిన మన కుటుంబ సభ్యులు ఎవరైనా లేకపోతే ఫ్రెండ్స్ ఇంకెవరైనా దూరం అయ్యారు అనుకున్నప్పుడు సడన్‌గా ఒక అకేషన్‌లోనో లేకపోతే చాలా రోజుల తర్వాత మన ఎదురు పడినప్పుడు ఆ ఫీలింగ్స్ మాటల్లో చెప్పలేం కదా! సో, అలాంటి ఒక విషయమే నేను మీతో ఈరోజు పంచుకోవాలనుకుంటున్నాను. మా నాన్నగారి పేరొచ్చేసి హరినాథ్ బాబు అండి. ముత్యాల హరినాథ్ బాబు. ఇదివరకు మేము మల్కాజ్‌గిరిలో ఉండేవాళ్ళం. అంతా జాయింట్ ఫ్యామిలీ అనమాట. తాతయ్య మేమందరం కలిసి ఉండేవాళ్ళము. సో, మా నాన్నగారి రెండో అన్నయ్య వచ్చేసి ఆయన పేరు మోహన్ గారు. 2001లో మా పెదనాన్న హార్ట్ అటాక్‌తో చనిపోయారు. అండ్ మాకు ఇద్దరు సిస్టర్స్ అంటే మోహన్ డాడీకి ఇద్దరు అమ్మాయిలనమాట. కావ్యశ్రీ, దివ్యశ్రీ. కావ్యని మేము డింపు అని ముద్దుగా పిలుచుకునేవాళ్ళం. దివ్యశ్రీని ప్రీతి అంటూ ముద్దుగా పిలుచుకునేవాళ్ళం. సో, డింపు అక్క నాకు అక్క అండ్ ప్రీతి వచ్చేసి నాకు చెల్లెలనమాట. వాళ్ళొచ్చేసి మల్లాపూర్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నారు. మా పెద్దనాన్న 2001లో చనిపోయినప్పుడు ఆ టైంలో మా అక్క 10th ఉండే లైక్ డిస్కంటిన్యూ చేసినట్టుగా మాకు ఉన్న ఇన్ఫర్మేషన్. అండ్ మా పెద్దనాన్న 2001లో హార్ట్ అటాక్‌తో చనిపోయినప్పుడు పిల్లలు ఎక్కడ ఉండాలి అని నుంచి మాట్లాడే క్రమంలో మా పెద్దక్క డింపుని మా తాతయ్య గారి ఇంట్లో పెట్టడం జరిగింది. మా తాతయ్య రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు ఆ టైంలో. అండ్ ఇంకా మా చెల్లెలు ప్రీతి వచ్చేసి మా పెద్దనాన్న గారికి అప్పట్లో లలితామూర్తి అని ఒక ఆవిడ ఫ్రెండ్ ఉండేవారు. మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట ఆవిడ. సో, ఆవిడతో మా చెల్లెల్ని తీసుకెళ్ళడం జరిగింది. ఆవిడ మా చెల్లెల్ని తీసుకెళ్ళిన తర్వాత కొన్నేళ్ళకి వాళ్ళ కజిన్ అయినటువంటి అంటే మేఘరాజ్ అని చెప్పేసి లలితామూర్తి గారికి ఒక తమ్ముడు ఉండేవాళ్ళనమాట. మరి ఇంకొక తమ్ముడు ఎవరైనా ఉన్నారేమో తెలీదు కానీ వాళ్ళ తమ్ముడు కొడుకుకి ఎవరికో మా ప్రీతి అంటే మా చెల్లినిచ్చి పెళ్లి చేశారు అని చెప్పి తెలిసింది. ఇక మా అక్కొచ్చేసి పెద్దనాన్న చనిపోయిన తర్వాత తాతయ్య దగ్గర ఉండి కొన్నాళ్ళు తర్వాత ఏదో జాబ్ చేసింది అని కూడా విన్నాము. చెల్లయితే ఇలా పెళ్లి చేసుకున్న తర్వాత లండన్‌లో సెటిల్ అయింది అని చెప్పేసి విన్నాము. అంటే ష్యూర్‌గా మా దగ్గర ఏ ప్రూఫ్ కూడా లేదు ప్రీతి అక్కడ ఉంది అని చెప్పడానికి. అండ్ మా అక్క కూడా నాకు ఎక్కడుందో తెలియటం లేదు కాబట్టి నేను ఇక్కడ ఫొటోస్ ఇస్తానండి. మా చిన్నప్పుడు కొన్ని స్వీట్ మెమరీస్ ఉన్నాయి. మేము లైక్ ఫోటోషూట్ చేసుకున్నవి. అక్క వచ్చేసి బ్లూ కలర్ శారీలో చేతిలో లైక్ మల్లెపూల దండ వేసుకొని అలా ఉండింది. సో, తను వచ్చేసి కావ్యశ్రీ. మేమందరం కూడా ముద్దుగా డింపు అని పిలుచుకుంటాం. ప్రీతి వచ్చేసి క్రీమ్ కలర్ ఫ్రాక్ వేసుకుంటారా ఆ అమ్మాయి వచ్చేసి నా సిస్టర్, నా చెల్లి. ఈ వీడియో ద్వారా మీలో ఎవరైనా మా సిస్టర్స్‌ని చూసుంటే మా దాకా ఆ ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేస్తారన్న ఆశతో ఈ వీడియో చేస్తున్నాను. ఇన్ కేస్ మా సిస్టర్సే చూసినా మళ్ళీ మాకు అప్రోచ్ అవుతారు అని చెప్పేసి ఒక చిన్న ఆశ అనమాట. ఏదైనా ఒక సమ్మర్ వెకేషన్స్ వచ్చినప్పుడు, ఏదైనా ఒక హాలిడే వచ్చినప్పుడు, చిన్నప్పుడు మేము కలుసుకున్నాము. అంటే అప్పట్లో మాకు లైక్ సెల్ ఫోన్స్ అవి లేవు కాబట్టి ఓన్లీ ల్యాండ్‌లైన్ ఫోన్స్ త్రూ కాంటాక్ట్ అయ్యేవాళ్ళము. నాకు టచ్‌లో లేదు కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి చిన్నప్పటి ఫొటోస్ పెడుతున్నారు. ఇప్పుడు ఎలా మేము గుర్తుపట్టొచ్చు అని మీకు ఒక డౌట్ రావచ్చు. కాకపోతే అక్కయినా, చెల్లైనా ఏదో ఒక సందర్భంలో వాళ్ళకున్నటువంటి ఫ్రెండ్స్‌తోనో, కొలీగ్స్‌తోనో మా గురించి షేర్ చేసుకొనుంటే, ఈ ఫోటోస్ గనక మీకు చూపించుంటే మీరు కూడా గుర్తుపడతారు కాబట్టి ఎలాగో అలా మా దాకా డింపు అక్క దాకా, ప్రీతి చెల్లి దాకా ఈ వీడియో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సమ్మర్ వెకేషన్స్‌లో, హాలిడేస్‌లో మేము కలిసినప్పుడు ఎంత సరదాగా ఉండేవాళ్ళమో అవన్నీ మేము ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటామనమాట. మా అత్తయ్య అండి, మా అత్తమ్మ గారు లైక్ డాడీ వాళ్ళ చెల్లి శశికళ అండ్ తన హస్బెండ్ పేరు మహేష్ అనమాట. వాళ్ళ తాటి మహేష్ కుమార్. వాళ్ళిద్దరు పిల్లలైనటువంటి సారిక, సందీప్. ఆ రోజు నుంచి అంటే ఎప్పుడైతే మేము సిస్టర్స్‌ని మిస్ చేసామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఎప్పుడు కలిసినా ఏదైనా ఒక సందర్భం వచ్చినా వాళ్ళని గుర్తు చేసుకోకుండా మేము ఉండలేము. మేమందరం కూడా వాళ్ళు రావాలి అని కోరుకుంటున్నాము. ఈ వీడియో వాళ్ళ దాకా చేరాలి అండ్ మీరు కూడా చూసి ఒకవేళ మీకు తెలుసుంటే మా సిస్టర్స్ మాకు అప్రోచ్ అవుతారని ఒక ఆశతో మా నాన్న అయినటువంటి హరినాథ్ గారు, మా మమ్మీ అరుణ, క్రాంతినాథ్, మా అన్నయ్య, నేను కీర్తన, అక్క, చెల్లి, మీ బాబాయ్, పిన్ని, మేము అందరం ఎదురు చూస్తున్నాము. అలాగే మన అత్తమ్మ శశికళ అండ్ ఆల్సో సారిక, బాబీ అండ్ సందీప్ కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు మా మామయ్య ఇద్దరు పిల్లల్లో ఎవరినైనా మనం తీసుకుందామని అనుకున్నారంట. అది వర్కౌట్ కాలేదు.
సో ఇప్పుడు ఎక్కడున్నారో తెలియక, ఎలా కలుసుకోవాలో తెలియక మేము చాలా స్ట్రగుల్ అవుతున్నాం. మా స్ట్రగుల్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా ఒక మంచి పని చేస్తే ఖచ్చితంగా ఆ మంచి మనం వెతుక్కుంటూ వస్తుంది అని అంటారు కదా! ఏ కల్మషం లేకుండా, ఏ స్వార్థం లేకుండా నా సిస్టర్స్‌ని, మా కుటుంబాన్ని అంటే ఒక్క దగ్గర చూడాలని మేము అనుకుంటున్నాము. మా అందరి ప్రేయర్స్ మీ దాకా చేయాలి. మీరు కూడా మమ్మల్ని బ్లెస్ చేయాలి. మళ్ళీ మా సిస్టర్స్ మమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇంత ఓపికగా చివరి వరకు చూసిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు కనుక మా సిస్టర్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసినా, లేకపోతే అక్క, చెల్లి మీరు ఈ వీడియో చూసినా కూడా నేను కింద ఒక మెయిల్ ఐడి అండ్ ఇన్స్టా ఐడి ఇస్తాను. దాంతో మీరు అప్రోచ్ అవ్వచ్చు మమ్మల్ని. మీరు మమ్మల్ని కలుసుకుంటారని ఆశతో ఎదురు చూస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ వ్యూయర్స్ మీరందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.